ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో ఇటీవల నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి శిలా ఫలకంపై ప్రభుత్వ ప్రోటోకాల్ను బహిరంగంగా ఉల్లంఘించడం పట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హోదాలో ఉన్నటువంటి తన పేరును ఉద్దేశపూర్వకంగా శిలాఫలకంలో ప్రస్తావించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమని వారన్నారు. ప్రభుత్వ నిబంధనలు, అధికారిక ప్రోటోకాల్ను పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం అనేది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి సంబంధిత అధికారులపై తక్షణమే వివరణ కోరడంతో పాటు బాధ్యులపై కఠినమైన శాసన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యలు పునరావృతమైతే సహించబోమని, అధికారులపై పరిపాలనాపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకునే వరకు వెనకాడబోమని ఆమె స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా ఖండిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ప్రోటోకాల్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఆమె తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అదేంటి అది వేసారు కానీ జడ్పీ చైర్మన్ వేయాలని తెలీదా మీకు? ఎవరితో మాట్లాడతారు? కలెక్టర్ గారికి నేను లెటర్ ఇస్తాను. అవి వేయలేని పేర్లు కూడా ఇక్కడ అసలు ప్రోటోకాల్ లేని కూడా వేసారు. నేను లెటర్ కలెక్టర్ గారికి ఇస్తాను, ఇంకా పైన కూడా ఇస్తాను. పోనీలని ఊరుకుంటున్నాం. ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ వేయకపోయినా మేము అడగట్లేదు. కనీసం మా సొంత ఊర్లో మాకు గౌరవం ఇవ్వకపోతే ఎలాగా? మేమేమో ఊరికి వచ్చామనుకుంటున్నారా? మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పేరు కోసమే కదా వచ్చాం.